వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మీ అందరికీ తెలిసిందే హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మీ అందరికీ తెలిసిందే బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను చిన్న క్లిప్పింగ్ చూపిస్తాం, మన దాంట్లో దీనికి సంబంధించిన పూర్తి వీడియో కూడా వచ్చింది. ఒకసారి మీకు గుర్తు చేయడం కోసం బోనం ఎత్తుకొని ఆమె ఎమోషనల్ అయింది. ఆ వీడియో చూసేయండి. అదృష్టం దానివల్ల నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. మీరందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎంత బాగుంగా నన్ను ఇన్వైట్ చేసి, ఇది చాలా స్పెషల్, మీరందరికీ తెలుసు, ఇది చాలా కొత్తగా ఉంది. అండ్ తెలంగాణ కల్చర్ అంటే ఇలానే ఉంటుంది. చూసారు కదా, బోనం ఎత్తుకొని పారవశ్యంతో చాలా ఎమోషనల్ అయి సనాతన హైందవ ధర్మం తనకు నచ్చిందనే విషయాన్ని ఎంతో గొప్పగా చెప్పిన ఆవిడ మళ్ళీ ఎంతో బాధగా ఒక వీడియోని చేసింది. కన్నీళ్లను కంటి కింద ఆపుకుంటూ చాలా ఎమోషనల్గా మాట్లాడింది. ఆ వీడియోని కూడా చూపిస్తా, చూడండి. Dad is a converted Muslim, bro. Do you understand what that means? He got converted to Islam because he liked the religion. What kind of an upbringing would I have had if someone is bringing me up with showing me all the good things about a religion because they loved it so much that they wanted to accept it. I've always seen the good about Islam. I really wish good things for you, bro, actually. जो भी whoever's hating on me, whoever thinks कि मैं गलत जा रही हूँ, काफिर हूँ, whatever you want to say, I wish well for you, bro. I wish well for you. I see life in trees. I see life in rocks. I see life in butterflies, insects, everything. If that doesn't amaze you, if that doesn't make you believe more in God instead of take you away from it, I'm sorry, my friend. You're missing out. That's about it. If you don't choose to see magic or God in everything or every person you meet, you're missing out. I pray for love. I pray for unity. I pray for peace. And I will do that because that's my rebellion. That's my revolution, bro. I want to be aggressive about my love. And I will be. I will send love to all of you who are hating on me right now. Because I know that my heart is true, bitch. I know. I've experienced the love. I've experienced the blessings. I've experienced what gratitude can do for you. When I was a kid, I asked my mom, what is this word Allah? What does it mean? And she said, it means light. It means everything, everywhere, all at once. How can you exclude something from everything, everywhere, all at once? Have a good day, all. చూసారు కదా, వాళ్ళ నాన్నకి ఇస్లాం నచ్చటంతో మతం మారిండు వాళ్ళ నాన్న. సో వాళ్ళ నాన్న మతం మారిండు కాబట్టి ఆమె ఇస్లాంలోనే ఉంది. వాళ్ళ నాన్న ఏమైతే చెప్పాడో అలానే చూసుకుంటూ వచ్చింది. ఆమెకు ఇస్లాం మీద ద్వేషం లేదు, కానీ ఆమెను కాపీర్ అంటూ వేధిస్తున్నారు అనే విషయాన్ని చాలా క్లియర్గా ఆమె చెప్పుకుంటూ వచ్చింది. ఆమెను కాపీర్ అని కొంతమంది అన్నా కూడా నేను ఆ కాపీర్లకు కూడా మంచిగా జరగాలని కోరుకుంటున్నా అని చెప్పింది. చెట్లలో, రాళ్ళలో, అన్నిట్లలో కూడా దేవుడు కనిపిస్తాడు, అది ఆశ్చర్యం, ఆ నమ్మకం నాకుంది అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పింది. సరే, ఆమె చెప్పిన విషయాన్ని కాసేపు పక్కన పెట్టేస్తే, నేనిప్పుడు తనను కాపీర్ అని పిలిచిన మతోన్మాదులను ఒక ప్రశ్న అడుగుతున్నా. పీర్ల పండగలో హిందూ మహిళలు సిగాలు ఊగితే అది చాలా సెక్యులరిజం. రొట్టెల పండగలో హిందువులు పాల్గొంటే అది సెక్యులరిజం. దర్గాలలో హిందూ మహిళలు ప్రార్థనలు చేసి తాయెత్తులు కట్టించుకుంటే అది సెక్యులరిజం. అప్పుడు రంజాన్కి నా సోదరులు వాళ్ళ ఇంటికి వెళ్ళి క్యాపులు పెట్టుకొని ఖర్జూరాలు తిని కౌగలించుకుంటే అది సెక్యులరిజం. ఇవన్నీ సెక్యులరిజం అయినప్పుడు ఒక ముస్లిం మహిళ బోనం ఎత్తుకొని అమ్మవారికి చేతులు జోడించి నమస్కారం చేస్తే అది సెక్యులరిజం ఎందుకు కాలేదు? ఆ అమ్మాయి కాపీర్ ఎందుకు అయింది? దీనికి సమాధానం ఏ మతోన్మాదైనా చెప్పగలుగుతాడా? కాపీర్ అని మాట్లాడుతున్నవాడు. అలాగే ఒక ముస్లిం వ్యక్తి హిందూ ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో పడేసి వాళ్ళ జీవితాలని నాశనం చేయాలని చూస్తూ హిందువులుగా పేర్లు మార్చుకొని మా గుడికి వస్తారు, తాయెత్తులు కట్టించుకుంటారు, ఏమంటారు, బొట్లు పెట్టుకుంటారు. మరి అప్పుడు వాళ్ళు కాపీర్లు కాదా?
ఓ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని హిందూ ధర్మాన్ని ఆచరిస్తే కాపీర్లు కాదు, తన నమ్మకంతో హిందూ ధర్మాన్ని ఆచరిస్తే కాపీర్ అవుతుందా? మనుషులను మతాలతో విడగొట్టి నా దేవుడిని నమ్మని వాడంతా రాక్షసులే అని మాట్లాడే మీకన్నా కాపీర్లు ఇంకెవరైనా ఉన్నారా? అరే మరి మీరు మీ మసీదులకు, మీ దర్గాలకి, మీ పండగలు జరుపుకునేటప్పుడు హిందువులకు చెప్పండి, అరే బ్రో మీరు మా మతానికి సంబంధించి చేసుకోకండి, ఎందుకంటే మా మతం కానోళ్ళంతా కాపీర్లు, మీరు మా దగ్గరికి రావద్దు అని చెప్పే దమ్ము ధైర్యం ఉందా? ఉండదు. అప్పుడు వాళ్ళ కాపీర్లలా కనబడరు, కౌగులించుకోవడానికి మంచిగా కనబడతారు, మీకు తాయితులు కట్టడానికి మంచిగా కనబడతారు. కానీ అదే ఒక ముస్లిం అమ్మాయి బొట్టు పెట్టుకున్నా, గుడికొచ్చినా, బోనం ఎత్తినా ఆ అమ్మాయిని మానసికంగా ఆడపిల్లని కూడా చూడకుండా టార్చర్ చేస్తారా? కాపీర్ అని పిలుస్తారా? ఇది ఏం న్యాయం? ఇలా ఆ అమ్మాయిని కాపీర్ అని పిలిచి ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ ఒక వీడియో పెడితే ఆ అమ్మాయికి సపోర్ట్గా ఎంతమంది వీడియోలు చేసిండ్రా? సెక్యులరిజం గురించి మాట్లాడే మూక. ఈరోజు ఆ అమ్మాయి చేసింది కరెక్ట్, న్యాయం. భారతదేశంలో కావాల్సింది ఇదే. తన మతాన్ని ప్రేమించుకుంటూ పరాయి మతాన్ని గౌరవించాలి. అదే అలా చేసే వాళ్ళే నిజమైన సెలబ్రిటీలు. అదే ఈరోజు భారతదేశంలో కావాలి. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం ఇది అని ఎంతమంది తనకు సపోర్ట్ చేసిండ్రు? ఎందుకు చెయ్యలేకపోయారు? హిందువులు అన్ని మతాలను ప్రేమించాలి, అన్ని మతాచారాలు పాటించాలి. కానీ ముస్లింలు మాత్రం హిందూ ధర్మానికి సంబంధించి ఏ ఆచారాన్ని పాటించకూడదు. పాటిస్తే వాళ్ళ మీద ఫత్వా జారీ చేస్తారు, వాళ్ళను కాపీర్లు అంటారు, వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో వీడియోలు చేస్తారు. కానీ నేను చెప్తున్నా, ఆ అమ్మాయి చేసింది 100% రైట్. నా దృష్టిలో అమ్మాయి నిజమైన సెలబ్రిటీ. అందరూ ఇలానే ఉండాలి. తన మతాన్ని ప్రేమించుకుంటూ పరాయి మతాన్ని గౌరవించాలి. ఆ రోజే ఈ భారతదేశం నిజమైన సెక్యులర్ దేశంగా ఉంటుంది. సుడో సెక్యులర్గా కళ్ళకు పచ్చకామెర్ల పూత పూసుకొని బతికినంతకాలం ఈ దేశంలో అనేక గొడవలు జరుగుతూనే ఉంటాయి, విచ్ఛిన్నానికి కారణం అవుతూనే ఉంటుంది. ఈరోజు సెలబ్రిటీలు పాటించాల్సింది కూడా అదే. అండ్ అమ్మాయి ధైర్యానికి కూడా సెల్యూట్. ఎంత బాగా తిట్టను పోరా గాడిద కొడక అన్నట్టు చెప్పింది. సో కాబట్టి ఇలా ద్వేషించే వాళ్ళు మానవత్వంతో బ్రతకండి, ఆడపిల్లలకు విలువ ఇవ్వండి. ఇంతకంటే నేనేం చెప్పాలనుకోవట్లే. మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. మీ ఆర్థిక సహాయం ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.